ప్రమాదకరంగా మారిన క్వారీ గోతులను నెల రోజుల్లో పూడ్చకపోతే మళ్లీ ప్రజా ఉద్యమం చేపడతామని రాజమండ్రి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రే కొండబాబు హెచ్చరించారు. ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు. ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తక్షణం క్వారీ గోతుల్లో నీరు తోడించి యజమానులు వెంటనే పూడ్పించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆ మధ్య రాజమండ్రి నగరపాలక సంస్థ కమిషనర్ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న క్వారీ యజమానులు క్వారీ గోతుల్లో నీరు తోడించడానికి గోతుల్లో పడి ఎవరూ ప్రమాదాలకు గురవకుండా గోతుల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పినా ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టకుండా క్వారీ యజమానులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గతంలో తాను చేసిన పోరాట ఫలితంగా 7 ఎకరాలు పూడ్చడం జరిగిందని ఇంకా 25 ఎకరాల వరకు పూడ్చాల్సి ఉందని చెప్పారు. ఈ సమస్యను రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి దృష్టికి తీసుకువెళ్తున్నట్లు కొండబాబు చెప్పారు. ఓనర్స్ని మమ్మల్ని జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి ఆ జాయింట్ మీటింగ్లో మరి కమిషనర్ గారు చాలా చక్కగా కూలంకషంగా వివరించి అక్కడ ప్రమాదం ఎంత తీవ్ర స్థాయిలో ఉందో ఆయన గమనించి క్వారీలో కూడా వచ్చి చూసి మరి ఆయన స్పందించినటువంటి తీరు చాలా అభినందనీయంగా అనిపించింది. ఎకరానికి ఇంత అని వేసుకుంటామండి, వేసుకొని అది మున్సిపల్ కార్పొరేషన్కే హ్యాండ్ ఓవర్ చేస్తాం. మున్సిపల్ కార్పొరేషన్ అండర్టేకింగ్లో మరి నడవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి మేము మున్సిపల్ కార్పొరేషన్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం డబ్బులు అని చెప్పడం జరిగింది. ఇంతలో ఈవేళ మీ అందరి సమక్షంలోనూ పాంప్లెట్ రిలీజ్ చేసి నేను రేపటి నుంచి పంపిణీ చేద్దాం అనేటటువంటిది అనుకున్నాను. మరి అదేవిధంగా సంబంధిత అధికారులందరికీ కూడా మెమోరాండా ఇవ్వాలని, అలాగే రాజమండ్రి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి గోరంట్ల బుచ్చి చౌదరి గారికి, రాజమండ్రి ఎమ్మెల్యే మరి ఆదిరెడ్డి వాసు గారికి, రాజమండ్రి ఎంపీ గారికి, అలాగే మరి మా కందుల దుర్గేష్ గారు మినిస్టర్ అయ్యారు కనుక వారికి అందరికీ కూడా లెటర్లు ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో నేను నిర్ణయించుకున్నాం.